ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియ ఆత్మబంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 511వ భాగం 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. నిన్నటి ఎపిసోడ్లో 30వ శ్లోకంలో రాజస బుద్ధిని గురించి, సాత్విక బుద్ధిని గురించి చెప్పారు స్వామి. ఇప్పుడు 31వ శ్లోకంలో రాజస బుద్ధి ఎలా ఉంటుందో చెప్పబోతున్నారు అన్నమాట. ఏమంటున్నారు 31వ శ్లోకంలో? మయా ధర్మమధర్మంచ కార్యంచ కార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధి సా పార్థ రాజసి అంటున్నారు స్వామి. ఓ అర్జున, ధర్మాన్ని కానీ అధర్మాన్ని కానీ కార్యాన్ని కానీ అకార్యాన్ని కానీ ఉన్నదున్నట్లు స్పష్టంగా తెలుసుకోజాలన్నటువంటి బుద్ధి ఏదైతే ఉందో, ధర్మాధర్మాలను కార్యాలను ఉన్నది ఉన్నట్లుగా చూడలేనటువంటి బుద్ధి ఏదైతే ఉందో అది దానిని రాజసిక బుద్ధి అంటారు. ధర్మాధర్మాలను కార్యాలను ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకోలేనటువంటి సందిగ్ధ బుద్ధి ఏదైతే ఉందో, ఆ యొక్క బుద్ధిలో సందిగ్ధం ఉన్నప్పుడు అటువంటి బుద్ధిని రాజస బుద్ధి అని అంటారు. ధర్మాలను కార్యాలను అయుధావత్, ఇంకొక విషయం, అయుధావత్ అంటే యథార్థ విధంగా కాకుండా తద్భిన్నంగా స్వీకరించేటువంటి బుద్ధి అనమాట. అంటే తాడుని తాడుగా కాకుండా పాముగా చూసేటువంటి బుద్ధి అనమాట. యథాతథంగా అక్కడ ఏముందో వస్తువుని కాకుండా ఆభాసను చూసేటువంటి బుద్ధి ఏదైతే ఉందో అది రాజస బుద్ధి అని అనబడుతుంది. కాబట్టి మామూలుగా ఈ ధర్మాలన్నీ కూడాను ఎక్కడ మనకు లభిస్తాయంటే, శాస్త్రాలన్నీ కూడాను చక్కగా ఏది ధర్మము ఏది అధర్మము అనేది మనకి చక్కగా గైడెన్స్ ఉందన్నమాట. అన్ని శాస్త్రాలు అవి ధర్మాలని చక్కగా ఇవి చేయాలి, ఇది ధర్మము ఇది అధర్మం అని వివరించున్నాయన్నమాట. అయితే వాటిని అర్థం చేసుకొని వాటికి అనుగుణంగా నడుచుకోవడం అన్నదే, ఆ ధర్మాలని అర్థం చేసుకుని వాటికి అనుగుణంగా నడుచుకోవడం అన్నది మానవుని యొక్క కర్తవ్యం అన్నమాట. అయితే మరి ధర్మం అంటే ఏంది? మనం ఏం చెయ్యాలో, దేన్ని మనం చేపట్టాలో, రకరకాలటువంటి వ్యవస్థల్లో ఉంటాడు మానవుడు, రకరకాల పాత్రలో ఉంటాడు. ఆయా పాత్రలో తాను ఏ రకమైనటువంటి పనిని చేయాలి, ఏది చేయకూడదు, ఇది ధర్మము అధర్మము లౌకికంగా మనం చూసినట్లయితే. ఈ ధర్మం అనేది చూడండి, పురుషార్థాలు 4 ఉన్నాయి. పురుషార్థాలు అంటే ఏంది? మానవుడు ప్రయత్నించి సాధించవలసినవి 4 గంటల జీవితంలో. ఏంటంటే ధర్మము, అర్థము, కామము, మోక్షం అన్నమాట. ఈ చూడండి 4 వీటిని పురుషార్థాలు అంటారు అనమాట. ఈ పురుషార్థాలన్నింటికీ మూలమైనది ఏదంటే ధర్మం అన్నమాట. ధర్మంతో మొదలవుతుంది, మోక్షంతో అంతమవుతుంది ఈ పురుషార్థాలు. ఇప్పుడు ధర్మాన్ని ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోకపోవడం ఒకటి, అసలు దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోవడం రెండో విషయం. అసలు అధర్మాలను అసలే పట్టించుకోకుండా తమకు నచ్చిన రీతిలో ప్రవర్తించడం. 3 విషయాలు చెప్పుకున్నాం మనం. ఏంటంటే ధర్మాన్ని ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోకపోవడం ఒకటి. అదే కాకుండా రెండవది ఏంది? అలాగా ధర్మాలను అర్థం చేసుకోవడానికి అసలు ప్రయత్నమే చేయకపోవడం రెండవది. మూడోది ఏంటి? ఆ ధర్మాల్లో అసలు వాటిని అసలే పట్టించుకోకుండా మనకు ఎవరికైతే నచ్చిన రీతిలో వాడు ప్రవర్తించడం. ఇవన్నీ కూడాను రాజసిక బుద్ధి లక్షణాలు. రాజస బుద్ధిలో ఉన్నవాడికి ఆవిడ ధర్మాన్ని ఉన్నట్లుగా అర్థం చేసుకోలేడు, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడు. అదేవిధంగా తమకు నచ్చిన రీతిలో ధర్మాన్ని కూడా తనకు అనుగుణంగా మార్చుకుని వాడు ప్రవర్తిస్తూ ఉంటాడు అన్నమాట. ఇవన్నీ కూడా రాజస బుద్ధి లక్షణాలు అన్నమాట. ఈ రాజస బుద్ధి కలవాడు ఏంటంటే ఇది ధర్మము ఇది అధర్మం అనేటువంటి వివేచన, డిస్క్రిమినేటింగ్ పవర్ వాడికి ఉండదు. ఇది చేయదగినది ఇది చేయరానిది అనేటువంటి జ్ఞానం వానికి ఉండదు. దేనిని కూడా ఉన్నది ఉన్నట్లుగా వాడు తెలుసుకోలేడు, పైగా విపరీతంగా అర్థం చేసుకుంటాడు. అధర్మాన్ని ధర్మంగా చూస్తాడు, ధర్మాన్ని అధర్మంగా చూస్తాడు. యథార్థాన్ని వాడు ఎన్నటికీ గుర్తించలేడు, తెలుసుకోలేడు.
అంతేకాకుండా ఇటువంటి వాడి యొక్క బుద్ధి ధర్మాధర్మాలకు కర్తవ్యాలకు శాస్త్రములందు బోధింపబడిన రీతిలో కాకుండా, పెద్దలు గురువులు చెప్పిన రీతిలో కాకుండా మరొక విధంగా పొరపాటుగా గ్రహిస్తాడనమాట. శాస్త్రం చెప్పిన దానికి విపర్యంగా తీసుకుంటాడు, గురువులు పెద్దలు చెప్పిన వాటికి వ్యతిరేకంగా తీసుకుంటాడు. చెప్పి ఉన్నది ఉన్నట్టుగా వీడు దాన్ని అర్థం చేసుకోడు, దానికి వ్యతిరేకమైనటువంటి విపర్యంగా దాన్ని గ్రహిస్తుంటాడు అనమాట. ఇప్పుడు భారతంలో ధృతరాష్ట్రుడు చూడండి, దుర్యోధనుడు ఈ రాజస బుద్ధికి చక్కటి ఉదాహరణలు అనమాట. ఈ ధృతరాష్ట్రుడు చూశాడు, ఏమన్నాడు ఆయన, పుత్రుల మీదటువంటి వ్యామోహంతో పురు సామ్రాజ్యాన్ని వారికి శాశ్వతంగా కట్టబెట్టాలన్నటువంటి దురుద్దేశంతో ధృతరాష్ట్రుడు రకరకాల అధర్మాలు జరుగుతూ ఉన్నా సరే కళ్ళు మూసుకుని గుడ్డివాడిలాగానే తన యొక్క పాత్రని నిర్వర్తిస్తాడు అనమాట. అదేవిధంగా దుర్యోధనుడు రాజ్యకాంక్షతో అధర్మానికి ఒడిగట్టి చేయరాని పనులు పాండవుల పట్ల చేస్తాడనమాట. వీళ్ళిద్దరికీ తెలుసు వాళ్ళు అనుసరిస్తుంది అధర్మ మార్గం అని, అయినా వారి ప్రవర్తనలు ఏమీ మారలేదన్నమాట. ఇక అనిపిస్తుంది నాకు కూడా, భీష్ముడు కూడా భారతంలో రాజస బుద్ధికి ఉదాహరణ ఏమోనని. ఎలాగంటే ఆయన దృష్టిలో ధర్మం అంటే ఏంటంటే తన తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే అన్నట్టుగా ఉంటుంది ఆయన యొక్క పాత్ర అంతా కూడా. ఆ ప్రామిస్ను నిలబెట్టుకోవడానికి ఎన్ని ఈ కౌరవులు చేసేటువంటి దురాగతాలన్నీ కూడాను కళ్ళుండి, ధృతరాష్ట్రుడు కళ్ళు లేకుండా గుడ్డివాడైతే ఈయన కూడా కళ్ళుండి వాటినన్నిటినీ జరిగేటట్లుగా చూస్తూ చివరికి యుద్ధంలో కూడాను కౌరవుల పక్షాన్నే నిలుస్తాడనమాట. యుద్ధానికి కూడా సన్నద్ధం అవుతాడనమాట. అంతెందుకు మన అర్జునుడు కూడా యుద్ధానికి ముందు ఏమంటాడు, అయ్యా నేను నాకు యుద్ధం వద్దు, రాజ్యం వద్దు, రాజ్యభోగాలు వద్దు, నేను సన్యసిస్తాను, నేను యాచనతో భిక్షాటంతో జీవిస్తాను, నాకు ఈ పాపపు కూడు వద్దు అని ఆయన కూడా అటువంటి మాటలే మాట్లాడతారు అన్నమాట. స్వజనుల్ని బంధుమిత్రుల్ని సంహరించడం నాకు ఇష్టం లేదు, నేను సన్యసిస్తాను అంటాడనమాట. అయితే గీతాబోధ తర్వాత మాత్రమే అర్జునునికి ఆ రాజస బుద్ధి తామస బుద్ధులు పోయి సాత్విక బుద్ధి అలబడిందని మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఈ 31వ శ్లోకంలో స్వామి రాజస బుద్ధిని గురించి మనకు చక్కగా వివరించాడు. అటువంటి రాజస బుద్ధి తాలూకు లక్షణాలు మనలో ఏమైనా ఉన్నాయా మనం తరచి చూసుకుని వాటిని వర్జించాలని స్వామి యొక్క ఉద్దేశం అన్నమాట. రేపటి ఎపిసోడ్లో 32వ శ్లోకంలో తామస బుద్ధిని గురించి చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవింద.